టీడీపీ నేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుండి హైడ్రామా అయితే నడిచింది. రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించారు పోలీసులు. దాదాపు గంటన్నర పాటు సోదాలను పోలీసులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడా ఏమీ దొరకకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. టీడీపీ నేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేసుకుని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే తాజాగా రేణుగుంట వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి దాదాపు 100 కోట్ల రూపాయల సామగ్రిని ప్రతిపక్ష పార్టీలు గుర్తించి పోలీసుల ద్వారా సీజ్ చేయించిన నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక్కసారిగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని వారిపై వాళ్ళ ఇళ్లపై దాడులు చేయడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో కొంత యాక్టివ్ గా ఉంటూ జనసేన తిరుపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నటువంటి కోడూరు బాలసుబ్రహ్మణ్యం లక్ష్యంగా చేసుకుని నిన్న సాయంత్రం నుంచి హైడ్రామా నడిచింది. పోలీసు అధికారులు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఎవరు వచ్చి ఎవరు వెళ్తున్నారన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ రాత్రి 8 గంటల సమయంలో ఒకసారిగా దాడులు నిర్వహించి ఇళ్లంతా సోదాలు నిర్వహించారు. దీంతో డాక్టర్ కుటుంబంలోని వారందరూ కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. పోలీస్ అధికారులు ఒక్కసారిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సమాచారం లేకుండా ఒక్కసారిగా ఇంట్లో దూరడంతో మహిళలు వృద్ధులు కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. మాధురి, అయితే హరిబాబు, ఈ తనిఖీలకు సంబంధించి అటు టీడీపీ నేత డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఏం చెప్తున్నారు? పోలీస్ అధికారులు ముందస్తుగా ఏదైనా సమాచారం ఇచ్చి కొద్దిసేపు తమకు అంటే ఇంట్లోకి వచ్చి రాగానే ఇళ్లంతా సోదాలు చేయాలని చెప్పని బీరువాలు, కబోర్డులు, అలాగే బెడ్రూమ్ మొత్తం తనిఖీలు చేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వారు 7 మంది కూడా డాక్టర్లు కావడంతో ఆ డాక్టర్ల కుటుంబానికి సంబంధించి వాళ్ళు విధులు నిర్వహించి వచ్చిన పరిస్థితుల్లో కొంత రిలాక్స్ అయ్యేది పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ముందస్తు కొంత తమకు వెసులుబాటు కల్పించి లేదంటే ముందుగా కొంత వెయిట్ చేసి తర్వాత ఇంట్లో వాళ్ళని పక్కకు రమ్మని చెప్పిన తర్వాత ఇలాంటి సోదాలు అవి జరిపితే బాగుంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ లీగల్ సెల్ కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసి దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టాలని దాని మీద కసరత్తు చేస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. మాధురి, థ్యాంక్ యూ హరిబాబు. సడన్ గా సాయంకాలం నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. లేని వైసీపీ వాళ్ళు అనుకున్నారేమో కోట్ల డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకొని చూస్తున్నారని. సాయంకాలం నుంచి పోలీస్ వాళ్ళు కానీ విజిలెన్స్ అని ఎన్ఫోర్స్మెంట్ అని వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళకి మేము సహకరించాం. ఎందుకంటే మేము ఎవరి దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులు కానీ దాచిపెట్టడం కానీ అవినీతి పరులేం కాదు, మీ సోదాలు మీరు చేసుకోండి అని చెప్పాం. వాళ్ళు ఇల్లు మొత్తం గాలించారు. మరి ఇల్లు మొత్తం కూడా చూడడం జరిగింది. డోర్ అన్నీ తీసి చూశారు, అన్నీ చూశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, పక్క ఏదో చెప్పడం జరిగింది. ఒక ఇంటికి రావాలన్నప్పుడు కనీసం మాకు ముందుగా, ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో పెద్దలు ఉంటారు, ఇల్లు అనేది ఒక ప్రైవేట్ ప్లేస్, దాంట్లో వాళ్ళు సోదాలు చేసుకోవచ్చు. వాళ్ళు తప్పు కాదు, ఎలక్షన్ టైము మేము కూడా సహకరిస్తాం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు వచ్చి సడన్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా బెదిరిపోయినారు. అసలు ఏం జరుగుతుంది, అసలు రాజకీయాలు ఏంది అన్నట్టుగా. కాకపోతే అందరికి తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మొత్తం చూశారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని వెళ్ళారు. కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే అంత భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. మేము ఎవరి దగ్గర నుంచి లబ్ధి పొందడమో లేకపోతే కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించడమో ఏమీ చేసిన వాళ్ళం కాదు. ప్రొఫెషనల్గా డాక్టర్స్ మేము. ఇంట్లో వాళ్ళందరూ కూడా డాక్టర్లే. మా ఇంట్లోనే 7 మంది డాక్టర్లు ఉన్నాం. రాజకీయ పరంగా ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మేమందరం ఉన్నాం. వాళ్ళకి ఏదైనా కోపం ఉంటే ఏదంటే రాజకీయాల్లో చూసుకోవాలి, కానీ ఇంటిపైన సోదాలు కానీ ఇంటిపైన దాడులు చేయడం హీనమైన చర్య. ఎందుకంటే అంటే వాళ్ళు ఎవరు వచ్చారు, ఐటీ వల్ల ఏమైనా ఇలా సడన్గా వచ్చారు. ఒక 10 మంది రావడం జరిగింది. విత్ వాళ్ళందరూ వచ్చి పైకి కిందికి తిరగడం జరిగింది. అది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, చూద్దాం అది చూద్దామని చూసినా. సోదాలు చేయాలి మీ ఇల్లు అడిగాము. మేము ఇక్కడ నుంచి ఉండే పోలీస్ ఆఫీసర్స్, మేము విజిలెన్స్ ఆఫీసర్స్,